మన పండుగలు ప్రతి సంవత్సరం వేరే వేరే డేట్స్ కిందకు వస్తాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 20 yearsలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఈ గ్రాఫ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి శ్రీరామనవమి నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజుకి 11 days డిఫరెన్స్ ఉంది. ఏంటి ఈ 11 days డిఫరెన్స్? ఇది తెలుసుకోవాలంటే మీరు సోలార్ క్యాలెండర్ అండ్ లూనార్ క్యాలెండర్ గురించి తెలుసుకోవాలి. మనం సోలార్ క్యాలెండర్లో 365 or 366 డేస్ ఉంటాయి. ఎవ్రీ 4 yearsకి 1 day ఫిబ్రవరిలో యాడ్ చేసి లీప్ ఇయర్ అంటాం. అలాగే లూనార్ క్యాలెండర్లో కూడా 354 or 384 డేస్ ఉంటాయి. ఎవ్రీ 2.9 yearsకి ఒక లీప్ మంత్ యాడ్ చేస్తాం. అదే అధిక మాసం. భూమి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే లోపే చంద్రుడు భూమి చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసుకుంటాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 29.5 days పడుతుంది. కానీ భూమి ఒక రాశి షిఫ్ట్ అవ్వడానికి 30.4 days పడుతుంది. ఒక నెలలో 0.9 days డిఫరెన్స్ వస్తుంది. అలానే ఒక సంవత్సరానికి 11 days డిఫరెన్స్ వస్తుంది. సో 2.9 yearsకి అప్రాక్సిమేట్గా 33 days. ఆ 33 days డిఫరెన్స్ని అధిక మాసం అంటారు. ఇప్పుడు మనం డైలీ వాడేది తెలుగులో ప్రింట్ చేసిన కాంబినేషన్ ఆఫ్ లూనీ సోలార్ క్యాలెండర్. లూనార్ క్యాలెండర్లో ఎవ్రీ 2.9 yearsకి ఒక అధిక మాసం లేదా ఎక్స్ట్రా మంత్ యాడ్ చేస్తూ ఉంటారు. అలా యాడ్ చేయడం వల్ల 19 yearsకి మళ్ళీ లూనార్ క్యాలెండర్ అండ్ సోలార్ క్యాలెండర్ సింక్లోకి వస్తాయి. అప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మన పండుగ 11 days షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అందుకే ఎవ్రీ 19 yearsకి శ్రీరామనవమి డేట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. దీన్నే మెటానిక్ సైకిల్ అంటారు. అందుకే మన పండుగలు ఎవ్రీ ఇయర్ వేరే వేరే డేట్స్లో వస్తున్నాయి. ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్కి వద్దాం. ఇక్కడ ఫిక్స్ చేసిన ఎక్విప్మెంట్ ద్వారా వచ్చే లైట్ ఎవ్రీ ఇయర్ సేమ్ టైంకి ఎలా రాముడి నుదుటిపై పడుతుంది? ఇక్కడ ఒక 19 gearsతో రొటేటింగ్ ఐఆర్ ఫిల్టర్ అరేంజ్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ 1 gear షిఫ్ట్ అవుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ సన్ ఉన్న పొజిషన్ వైపు షిఫ్ట్ అయ్యేలా అరేంజ్ చేశారు. సో 19 years తర్వాత మళ్ళీ రీసెట్ అయ్యి సేమ్ పొజిషన్కి వస్తుంది. ఈ గ్రాఫ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 19 yearsకి ఒకసారి డేట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. దీన్నే మెటానిక్ సైకిల్ అంటారు. ఈ కన్స్ట్రక్షన్లో మెటానిక్ సైకిల్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఈ గ్రాఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్లో లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్రొఫైల్ ఫాలో అవ్వండి.